ఎవరో చేతగానోళ్ళు, అర్హత లేనోళ్ళు, అవకాశం రానోళ్ళు, అవును. ప్రయత్నించిన ఆ స్థాయి రానోళ్ళు ఏదో విమర్శిస్తారు. ఇప్పుడు మాధురి ఉన్నారు. రాజకీయంగా ఒకవైపు తన పాత్ర పోషిస్తుంటుంది నా కోసం. ఎలాగంటే రోజుకు 50 మందికో, 100 మందికో భోజనాలు, సహాయ సహకారాలు. రోజుకు నెలకు 3 లక్షలైనా సరే పేద ప్రజల కోసం మా సంపాదనలో అంటే స్పేర్ చేయటం. ట్రస్ట్ ద్వారానా లేకపోతే మా ట్రస్ట్ కూడా ఉంది, తయారవుతుంది. మా పేరుని పంపిస్తాం. అవన్నీ తన దగ్గరుండి ఆ బాధ్యతలు వహిస్తుంది. అలాగే ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఒక 100 మంది ఆమె మీద జీతాలు ఇస్తూ బ్రతుకుతున్నారు. అక్కడ ఇంట్లోను టెక్కల్లోను అంతా కలిపి 100 మందికి జీతాలు ఇస్తున్నారు. ఇవన్నీ కారణాలు బిగ్ బాస్కి వెళ్ళడానికి. అంతేగాని ట్రోల్ అయినంత మాత్రం ట్రోల్ చాలా మందికి అవుతుంది. ట్రోలర్స్ ఎంతో మంది జీవితాలు రోడ్డున పడే వాళ్ళ జీవితాలు, చంపేసిన వాడు, చంపబడిన వాళ్ళు, ఎన్నో రకాల కథలతో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అందరూ బిగ్ బాస్లోకి రావట్లేదు. ఒక క్రెడిబిలిటీ ఉండాలి, ఒక దమ్ము ఉండాలి, వాయిస్ ఉండాలి. ఆ వాయిస్ ఎదుర్కొన్నారు. అవి చూసారు వాళ్ళు. ఏ సమాజంలో ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. ఆ నిర్ణయం సమాజం దృష్ట్యా తప్పవచ్చు. తప్పైనా మాకు తప్పలేదు. ఆ తప్పలేని నిర్ణయాన్ని తీసుకుని ఎలా ముందుకు వెళ్తున్నాం అన్నది మా రోల్. ఇప్పుడు షర్ట్ తిప్పితే అందరికీ మచ్చలు ఉంటాయి. నేను షర్ట్ తిప్పి చూపించాను. ప్రతి ఒక్కడికి ఉన్న మచ్చలను దాచేసుకుంటారు. అబ్బాబే నేను శ్రీరామచంద్రుడు అంతుంటే చెప్తాడు, స్వర్గం నుంచి దిగొచ్చినట్టు చెప్తాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి ఒక్క సీతాదేవితోనే అంకితమైనటువంటి మహానుభావుడు. శ్రీరామచంద్రమూర్తి తర్వాత ఇన్ని 4 లక్షల సంవత్సరాల్లో మరో మగాడిని చూపించండి, ఎవడంత నిజాయితీ వాడు ఉన్నాడు. కానీ మీరు ఇదే విషయం మీద ఒకసారి పవన్ కళ్యాణ్ విషయం మీద సాక్షి టీవీ డిబేట్ లో ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడు, భార్యను వండుకొని ఇంకా ఇట్లా వేరే స్త్రీల వైపు చూడడం తప్పు. హిందూ మతంలో ఒక ధర్మం ఉంది, ఒక ఆచారం ఉంది, ఒక పద్ధతి ఉంది అని. సో మీకు ఈ సిచ్యుయేషన్ అలా వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? ఆ మాట అంటే నేను అప్పుడున్న పరిస్థితులను బట్టి మా కొన్ని డైరెక్షన్స్ బట్టి ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఆయనకున్న పరిస్థితులు, ఆయనకున్న ఇబ్బందులు నేను చాలాసార్లు చెప్పాను. ఆ రకంగా నేను అప్పుడు మాట్లాడకపోవాల్సింది. ఈ రోజుల్లో ఎవరికి లేదు. ఇప్పుడు నేనే అన్నాను కదా, రెండో శ్రీరామచంద్రమూర్తి లేడు కదా. ఉంటే అతనికి సాష్టాంగ ప్రణామం చేస్తాం. మనం ఉన్నదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని, సర్దుబాటు చేసుకొని, ప్రజలకి తన వాళ్ళకి నష్టం లేకుండా, ఇంకొకరికి నష్టం లేకుండా, ఇంకొకరి కన్నీటికి కారణం కాకుండా అందరితో సమర్థించుకొని వెళ్తే ప్రజలు అంగీకరిస్తారు. నేను ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయకముందు 95% దువ్వాడ శ్రీని ఇంత నీచుడు అనేవారు. ఈ మా విషయాన్ని గొడవ అవుతున్నప్పుడు ఆ విషయాన్ని ప్రజలకి మీ ద్వారా, మీడియా ద్వారా నేను స్పష్టంగా తెలియజేసిన తర్వాత ఈరోజు 60-70% పాజిటివిటీలోకి వచ్చాం. తెలంగాణ వస్తే మేమున్నామని చెప్పి తెలంగాణ ప్రజలందరూ మాకు సహకరించి, మా వ్యాపార అభివృద్ధికి సహకరించి మాకు హక్కును చేర్చుకున్నారు. ఆంధ్ర ప్రజలందరూ కూడా మేము ఉన్నామని చెప్తున్నారు. ఇవన్నీ ఎలా పొందగలిగాం? దేశ విదేశాల నుంచి ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే టక్ మన వెహికల్ అయిపోయి సార్ ఒక సెల్ఫీ, మేడం ఒక సెల్ఫీ అంటారు. బిగ్ బాస్ వాళ్ళు పిలిచినంత స్థాయికి మేము వెళ్ళామండి. బిగ్ బాస్ పిలవక ముందునే మీరు సెలబ్రిటీస్ అయిపోయారు. నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి వచ్చాం కదా. ఎవరు చేశారు మాకు ఈ పాజిటివ్గా? ప్రజలే దేవుళ్ళని నమ్మిన మేము ప్రజలకు వాస్తవాలు తెలియజేయటం ద్వారా నెగిటివిటీని పాజిటివిటీ చేసుకున్నాం. అంటే మాలో నిజాయితీ, మాలోనే మోసం. నేనే 10 మంది అమ్మాయిలను మోసం చేసి తిరిగినోడినో, లేకపోతే ఈమెకి మోసం చేసినోడినో, నా అవసరం కోసం ఉండేవాడిని, వాడుకునేవాడిని అయితే తప్పకుండా నాకు చెప్పించి కొడతారు ప్రజలు. మాలో నిజాయితీ ఉంది. మా కుటుంబంలో గొడవ వచ్చింది, ఆ గొడవకు ఒక సర్దుబాటు. మా నిర్ణయం ఒకటి తీసుకున్నాం, ఆ నిర్ణయానికి ఒక సర్దుబాటు, దానికి ఒక సమాధానం, ప్రతిదానికి ఒక జవాబుదారీ విధానం. అది ప్రజలకు నచ్చే మాకు అంగీకరిస్తున్నారు. అనుభవాలు జీవితంలో ప్రతి ఒక్కరికి జీవితంలో మా దగ్గర చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఒకసారి పుడతాం, మళ్ళీ పుట్టాం. ఈ జన్మలో కలెక్టర్, వచ్చే జన్మలో వ్యాపారి, ఆ తర్వాత మహానటుడు అవటం రామారావు గారి లాగా. ఇవన్నీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. పుట్టిందే ఒకసారి, ఉన్నదే ఇంత. ఆ ఉన్నదానిలో మనకి ఎందుకు ఇవన్నీ? ఎవరికి ఇబ్బంది లేకుండా, ఒకరి కన్నిటికి కారణం కాకుండా మనం బ్రతికితే చాలు. మన లైఫ్ మన ఇష్టం. మన కథకు మనమే హీరో. మహేష్ బాబు అన్నట్టు ఇంకోటి మనల్ని హీరో చేయడు, మనకు డిజైన్ చేసుకోవాలి. జీవిత సత్యం. అవునండి. సినిమాలు అంటే గుర్తొచ్చి మొన్న మీరు నటించిన ప్రేమ అంటే సినిమా రిలీజ్ అయింది. దాంట్లో మీ ఇద్దరు గెస్ట్ రోల్ చేశారు. అంటే ఇంకేమన్నా ఉన్నాయా లైన్ లో వచ్చే సినిమాలు కానీ ఎవరన్నా అడుగుతున్నారు? అంటే ఎలాంటి రోల్స్ కు పిలుస్తున్నారండి? ఏమన్నా ఉన్నాయా లైన్ లో? త్వరలో ఏమన్నా మిమ్మల్ని చెప్పారు కానీ నాకు ఆ రోల్స్, మదర్ రోల్స్ అవన్నీ నాకు ఇష్టం లేదు. నాకు ఏదైనా ఒక విలన్ క్యారెక్టర్ చేయాలని నెగిటివ్. అవునా? సో అంటే ఇప్పుడు లెంతీ రోల్ అయితే చేయాలని ఉంది. అలా కాదు, ఒక లెంతీ రోల్ మంచిది వస్తే చేస్తాను. అలాంటిది ఇంతవరకు రాలేదు, వచ్చేదే చేస్తాను. సో మీకు ఈ మదర్ రోల్ ఆఫర్ చేసింది ఎవరండి? ఎవరో తెలియదు, ఒక టీం వచ్చారు, చిన్న సినిమా. అలా కూడా ఇష్టం లేదు. ఒక మంచి సినిమాలో ఒక మంచి విలన్ పోర్షన్ చేయాలని. అంటే ఓన్లీ విలన్
సపోజ్ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చింది అనుకోండి, నాకు ఎందుకండి వస్తుంది నా ఏజ్ కి. అదేందండి అట్లా అంటారు? హీరోయిన్ క్యారెక్టర్ అనేది ఏజ్ని బట్టి కాదు కదా, లుక్ని బట్టి దీన్ని బట్టి వస్తుంది. నాకు ఒక విలన్ క్యారెక్టర్, ఒక అత్త లేకపోతే ఒక విలన్, అలా ఏమైనా ఒక నెగిటివ్ షేడ్ చేయాలి. నెగిటివ్ షేడ్ చేయాలి. ఓకే, మీకు శ్రీనివాస్ గారు మీకు ఎలాంటి రోల్? అతను కూడా విలన్ రోల్ లోనే స్టేజ్ యాక్టర్. నేను నటుడి నాకు ఇష్టం, చాలా ఇష్టం. ఓకే, స్టేజ్ యాక్టర్. నాటకాలు వేసాం కాలేజ్. నెగిటివ్ లోనే చూడాలి. మీకు కూడా నెగిటివ్ రోల్? నేను ఆమె చెప్తుంది కాబట్టి అని కాదు, మీరు నిజంగా మీకు నిజంగా నెగిటివ్ రోల్ చేయాలని ఉందా, పాజిటివ్ రోల్ చేయాలని ఉందా? నెగిటివ్ రోల్ నాకు ఇష్టం. ఆమె కోసం చెప్తున్నట్టుందండి మీరు. ఆమె చెప్పింది కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుంది మీరు. నెగిటివ్ లో కూడా మంచితనం ఉంటుంది సార్. అది ఓకే, అది ఓకే. రావణాసురుడు కావచ్చు, దుర్యోధనుడు కావచ్చు, హిరణ్యకశిపుడు కావచ్చు, చాలా మంది. దుర్యోధనుడి దగ్గర ఉన్న గొప్ప లక్షణాలు, రాజుకున్న లక్షణాలు ధర్మరాజుకు లేవు. అందుకే అడవులు పాలైన. కరెక్ట్. రాజుకి వ్యసనాల పట్ల వ్యామోహం ఉండకూడదు. వ్యసనం లేనివాడు దుర్యోధనుడు. కాబట్టి రాజ్యాధికారం త్యజించే వరకు ఉన్నాడు. రాజ్యాధికారం చెయ్యాలి అనుకున్న ధర్మరాజు అడవులు పాలయ్యాడు బికాస్ ఆఫ్ జూదం. జూదం అతను నాశనం చేసింది. జూదాన్ని ఆపుకోలేకపోయాడు. రాజ్యాన్ని, పాండవుల్ని, అన్నదమ్ముల్ని, భార్యని అందరినీ కోల్పోయాడు. సో ఇందులో ఎవరు గొప్పవాడు? నా దృష్టిలో దుర్యోధనుడే గొప్ప రారాజు. దుర్యోధనుడు ఆ ద్రౌపది వస్త్రాభరణం ఒకటి లేకపోతే అతను వినడానికి కూడా ఆయన అహంకారం ఆయన నాశనం చేశాడు. ఇన్ని లక్షణాలు ఉన్న దుర్యోధనుడికి అహంకారం. ప్రతి మనిషికి ఒక లోపం భగవంతుడు ఇస్తాడు, లేకపోతే భగవంతుడు అయిపోతాం మనం. ప్రతి మనిషికి ఏదో ఒకటి పెడతాడు స్వామి, ఒకటి ఇస్తే ఒకటి తీసేస్తాడు. అది దుర్యోధనుడిలో అహంకారం అన్నది పెట్టారు. లేకపోతే ఆయన ఇంతవరకు ఉంటాడు, ఆయన ఆపేవారు ఎవరున్నారు. ఓకే, థ్యాంక్స్ అండి. ఇంకా ఏంటి మాధురి గారు, మీరు ఏమైనా నూతన సంవత్సరంలో ఏమైనా కొత్త ప్రాజెక్టులు కానీ లేకపోతే కొత్త ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? నెక్స్ట్ ఇయర్ లో ఏం చేయాలనుకుంటారు? జంట బ్రాంచ్ కూకట్పల్లిలో బ్రాంచ్. అంతే. ఈ 2026 టార్గెట్ కొత్త బ్రాంచ్లు పెట్టడం, బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం, అంతే. సో ఈ కాంట్రవర్సీలు, ఈ వివాదాలన్నిటికీ దూరంగా ఉండాలనుకుంటున్నారా 2026? మా దృష్టిలో ఇది కాంట్రవర్సీ కాదు సార్. ఎవడ చేస్తున్నాడు కావాలి. ఇప్పుడు హైదరాబాద్ లో వీకెండ్స్ లో ఒక 2000 ఫంక్షన్ పార్టీలు జరుగుతాయి. 2000 వెరీ కామన్. అవి రేపు ఒక 5000 జరుగుతాయి. ఎంతమంది విఐపీస్ ఎంతెంతటోళ్ళు చేసుకుంటూ లేనిది మేము వెళ్తే తప్ప. అదే కదా కాంట్రవర్సీ. మా వార్త ఎలా అవుతుంది? పైగా మీకు తాగే అలవాటు లేదు, స్మోకింగ్ లేదని కూడా చాలా సార్లు ఇంకోసారి. అంటే నేను అది కూడా అబద్ధం చెప్పను. 2-3 నెలలకు ఒకసారి మంచి టీం దొరికి సరదాగా కూర్చుందాం, చిల్ అవుదాం అనుకుంటే అది కూడా ఇంట్లోనే. కానీ బార్లకు వెళ్ళి పార్టీలకు వెళ్ళి అక్కడ తాగడం. ఇప్పుడు మాధురి గారు మీకు స్నాక్స్ ఇస్తారా? ఖచ్చితంగా నేనే సర్వ్ అన్ని అరేంజ్ చేస్తాను. ఏం స్నాక్స్ ఎక్కువ సర్వ్ చేస్తుంటారండి? తనకి పెప్పర్ చికెన్ ఫ్రై ఇష్టం. ఎప్పుడైనా మందు తీసుకుంటాను. జీడిపప్పు ఫ్రై. సో అవి మీరే వండి? నేనే చేసి పెడతాను. నేనే మా ఆయనకి పట్టి. మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటాం, కొంతమంది ఆఫీసర్స్. మీకేమన్నా అకేషనల్ గా తీసుకునే అలవాటు కానీ? మీకు లేదా? ఓకే. మీ బ్రాండ్ ఏంటి శ్రీనివాస్ గారు? మా ఆయనకి రాయల్ సెల్యూట్ ఇష్టం. రాయల్ సెల్యూట్, గోల్డ్ లేబుల్, జెమ్సన్స్ గాని, గోల్డ్ లేబుల్, ఇట్లాంటివి. స్కాచ్ మెయిన్ ఇంపోర్టెడ్ దువాడ్స్ పేర్లు చెప్పాడు అని మరొక కేసు కట్ట. మీకు ఇష్టమైనవి చెప్పారు, దాంట్లో తప్పేముంది? విదేశీ నేనేం చెప్తున్నానంటే, నేను మద్యానికి బానిసను కాదు, నాకు అలవాటు లేదు. అలా అని తీసుకోను అని చెప్పను. అకేషనల్ గా తీసుకుంటాను. ఇలా బార్లకు వెళ్ళి, పబ్బులకి వెళ్ళి, పార్టీలకు వెళ్ళి కాదు. మేము పార్టీకి వెళ్ళాము, పిలిచారు, వెళ్ళాము. వెళ్ళినంత మాత్రాన మమ్మల్ని హైలైట్ చేశారు. ఎందుకంటే అందరు చూస్తున్నారు ఈ మధ్య దువ్వాడ శ్రీనివాస్, మాధురి అంటే ఏమవుతుంది అందరు చూడటానికి. అంటే మీతో తన కంపెనీ కూర్చున్నప్పుడు తనకి కూల్ డ్రింక్ పెడతారా పక్కన? కూల్ డ్రింక్, పెప్సీ ఇష్టం. ఓకే, పెప్సీ ఇష్టమా బాగా మీకు? ఓకే, మీరు పెప్సీ దాక్కుంటూ మీరు మీ ఇష్టమైన డ్రింక్ స్పెండ్ చేస్తారు ఎప్పుడన్నా ఈ స్ట్రెస్ వీకెండ్స్ లో? అది చికెన్ అలాంటివన్నీ ఇష్టం. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe